ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను తన పెళ్ళాం తన కొడుకు తన కోడలు మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. సో చంద్రబాబు నాయుడు వాళ్ళ తల్లి ఫోటో కానీ తల్లితో ఉన్న ఫోటో కానీ లేదా అక్క చెల్లెలతో ప్రతి సంవత్సరం ప్రేమగా ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా ప్రతి అన్నదమ్ముడు పెట్టేది. మరి ఎన్నిసార్లు పెట్టాడో ఆ ఫోటోలు ఒకసారి బయట పెడితే ఈయన తల్లి చెల్లికి ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎంత విలువలతో ముందుకెళ్ళాడో అనేది మేము కూడా చూస్తాం. ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే జగనన్న ఇచ్చినంత ఆస్తి తన చెల్లికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, పచ్చ మీడియా ఉంది కదా అని మీ ఇష్టానికి మాట్లాడటం కాదమ్మా. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది? మీది. ఎందుకంటే మీరు చెప్పే వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలితో జరిగింది అన్నారు కదా, అది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి ఆ రోజు మా అక్కలు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వివేకానంద రెడ్డి కూతురును ఇంకొక అక్క, వాళ్ళు అప్పుడెందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈరోజు వేదిక మీద ఉన్న మాట్లాడిన ఈ గొడ్డలి పార్టీని మాట్లాడిన వాళ్ళు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అధికారంలో మీరున్నారు, పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది. మరి తప్పు చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నించలేదు అని నేను అడుగుతున్నాను. ఈరోజు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని నేనే చంపానని దస్తగిరి గారు టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ దస్తగిరికి కొమ్ము కాస్తోంది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు మీ పచ్చ ఛానళ్లలో మీ డిబేట్లలో ఆయన కూర్చోబెట్టుకొని ఒక హంతకుడితో మీరు ఎలా మాట్లాడిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఎందుకు మీరు మీరు అని నేను అంటున్నానంటే, ఈరోజు దస్తగిరికి కానీ మీకు కానీ కేసుల్లో వాదాడడానికి వచ్చేవాళ్ళు ఎవరండి? లాయర్ సిద్ధార్థ లూథ్రా గారు. ఆయన ఒకసారి రావాలంటే ఎన్ని లక్షలు ఇవ్వాలో అందరికీ తెలుసు. మరి అలాంటి లాయర్ని దస్తగిరి పెట్టుకోగలిగిన స్తోమత ఉందా? మీ లాయరే దస్తగిరికి కూడా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు, దీంట్లో ఎవరి హస్తం ఉంది? వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరి హస్తం ఉంది? మీది కాదా? మీ పార్టీది కాదా? మీది కాదా గొడ్డలి పార్టీ? మా మీద దుమ్మేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఈరోజు ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మీది ఒక్క గొడ్డలి పార్టీయే కాదు, మీది వెన్నుపోటు పార్టీ. మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి నీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు నువ్వు. నీది వెన్నుపోటు పార్టీ. అలాగే చెప్పుల పార్టీ. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. నీది చెప్పుల పార్టీ. అలాగే దొంగల పార్టీ. ఏదైతే ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని, ఆయన జెండాని, ఆ పార్టీ మీద ఆయన పెట్టిన ఆస్తులంతా కూడా దోచేసుకున్న దొంగవి నువ్వు. సో నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? అసలు మహిళల గురించి నీకు మాట్లాడే హక్కు అర్హత ఉందని అడుగుతున్నా. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషిస్తుంది అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. అంటే ఆడపిల్ల పుట్టుకనే నువ్వు ప్రశ్నించి అవమానించిన వ్యక్తివి. అసలు నీకు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అయితే నువ్వు మహిళా కక్షపాతివి. మహిళల్ని ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తులు మీరు. వాళ్ళకి ఇస్తానన్న సంక్షేమాన్ని ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న చేయూత కానీ, ఆసరా కానీ, అలాగే అమ్మఒడి కానీ, బస్సుల విషయంలో కానీ, ఫ్రీ బస్సుల విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ
ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మీ నాయకుడే ఇప్పుడు మంత్రిగా పెట్టిన ఒక అతను చెప్తాడు, చూశారు కదా. ఇలా సిగ్గు లేకుండా ప్రతి ఒక్కరితో ప్రజల్ని ఎలా మోసం చేసావో ఈరోజు మహిళలందరూ కూడా తెలుసుకున్నారు. మీరు ఒక్కొక్కరు గడప గడపకి వెళ్ళండి, తెలుస్తుంది. గన్మ్యాన్లు లేకుండా మహిళలు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఎంత గౌరవిస్తారు, మీరు ఏమాత్రం చెప్పిన వాగ్దానాలు చేశారో మీకు అర్థమవుతుంది. కానీ ఆ ధైర్యం లేదు. ఎంతసేపు జగన్ గారి మీద వ్యక్తిత్వ హననం చేయటం, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బూతులు తిట్టడం తప్ప మీకు మరో కార్యక్రమం చేత కాదనేది మరోసారి కూడా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మహిళల విషయంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అగ్రస్థానం ఇచ్చారు.